ప్రతిష్టాత్మకంగా తీసుకొని అమలు చేస్తుందని మంత్రి దుర్గేష్ తెలిపారు. జలజీవన్ మిషన్ గోదావరి జిల్లాల ప్రాజెక్టు శంకుస్థాపనకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తూర్పు గోదావరి జిల్లా పెరవలి రానున్నారని దుర్గేష్ తెలిపారు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలో 3050 కోట్ల రూపాయలతో ప్రాజెక్టును అమలు చేయనున్నట్లు వెల్లడించారు. జలజీవన్ మిషన్ కార్యక్రమానికి ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించినటువంటి కార్యక్రమంగా శంకుస్థాపన చేయడానికి మన ఉప ముఖ్యమంత్రి గారు శ్రీ పవన్ కళ్యాణ్ గారు రేపు ఉదయం 9:30కి పెరవలి హైవే మీద ఉన్నటువంటి ఈ ప్రాంతానికి ఇచ్చేస్తున్నారు. ఒక 3050 కోట్ల రూపాయలతో చేస్తున్నటువంటి కార్యక్రమం. మనందరికీ తెలుసు జలజీవన్ మిషన్ అనేది 2019-24 మధ్యలోనే పూర్తవలసినటువంటి కార్యక్రమం. ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం ఋతు మంత్రంగా కొన్ని పైప్ లైన్లు ఏర్పాటు చేసి ప్రజలకి శుద్ధి చేసినటువంటి తాగునీరు ఇచ్చేటువంటి విషయంలో పూర్తిగా దాన్ని పక్కన పెట్టేసి ఆ నిధుల్ని వేరే ప్రాంతాలకి వేరే కార్యక్రమాలకి వాళ్ళ సొంత అవసరాలకి మళ్లించినటువంటి సందర్భాన్ని మనం చూసాం. అయితే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ జలజీవన్ మిషన్ కి ఏ బ్యాంక్ అయితే ఏషియా బ్యాంక్ సపోర్ట్ చేస్తుందో వారు మనల్ని అడిగారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా జలజీవన్ మిషన్ ద్వారా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసి పోర్టబుల్ వాటర్ని ప్రజలందరికీ కూడా తాగునీరుగా ఇచ్చేదానికి ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుంది.